చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మీనరాశి. ఈ 2024 సంవత్సరం అతి గొప్పగా ఈ యొక్క మీనరాశి గల వారికి కలిసి వచ్చే అంశాలుగా మనం పరిశీలించినట్లయితే వీరికి 2 అంశాలలో ఈ యొక్క సంవత్సర కాలంలో వీరు చేయాలనుకున్న పనులు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క మీనరాశికి సంబంధించిన వారు ప్రేమించిన స్త్రీని వివాహం చేసుకోవాలి, ప్రేమ వివాహంతో ముందుకెళ్ళాలి, మనం నచ్చిన స్త్రీ మన జీవితంలోకి రావాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ స్త్రీని నేను సాధించాలి అని చెప్పి మీరు ఇంట్లో చెప్పాలా వద్దని సతమతమవుతూ బాధపడుతున్న వాటికి ఇది సరైన పరిష్కారం, ఈ సరైన సమయకాలం. ఇది ఏమిటంటే ఇది ఇంట్లో చెప్పాలా లేదంటే మేము సొంత నిర్ణయాలు తీసుకోవాలా, సొంతంగా వెళ్ళిపోవాలా అని చెప్పి మీరు ఆవేదన పడాల్సిన అంశం లేదు. ఇంట్లో చెప్పుకోవడం చాలా వాటికి శ్రేయస్కరం. మొదట్లో వారు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ మళ్ళీ మిమ్మల్ని అనుకూలంగా అర్థం చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రేమ వివాహానికి 100% గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఖచ్చితంగా మీరు అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వాటికి అనుకూలించే సమయం ఇది. ఏదో ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో మనమంతా మనం వేరే నిర్ణయాలు తీసుకుందామని చెప్పి మీరు నిర్ణయాలు తీసుకోవటం అస్సలు ఏమాత్రం మంచిది కాదు. మీరు ఇంట్లో చెప్పడం చాలా శ్రేయస్కరం. అది మీకు 100% మీరు అనుకునే విధంగా, మీరు అనుకున్న వ్యక్తితోటే, మీరు అనుకున్న స్త్రీతోటే మీ యొక్క వివాహం అనేది చాలా వరకు నూతనంగా జరుగుతుంది. మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. పెద్దలు కుదిర్చింది కాకుండా మీ సొంతంగా మీరు ఇష్టపడ్డ వ్యక్తిని, మీరు ఇష్టపడ్డ స్త్రీనే ఈ యొక్క రాశి గల వారు ఈ సమయకాలంలో చాలా వరకు సాధించడానికి ఆ ఒక్క అనుకూలించే సమయం ఇదని చెప్పి గుర్తుంచుకోండి. అదేవిధంగా సంతాన రీత్యా భార్యాభర్తలు ఎప్పుడుండో బాధపడుతూ మేము ఎంత శ్రమిస్తున్నా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని పూజలు హోమాలు పునస్కారాలు చేసినా సరే ఏ దేవుడు మమ్మల్ని కనుకరిస్తుంది లేదని చెప్పి ఎన్నో రకాల బాధపడుతూ ఉన్నా, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడుతూ ఎంత కష్టపడుతున్నా సరే ఏమాత్రం ప్రతిఫలం లేకుండా బాధపడుతున్న వారికి ఈ యొక్క సమయకాలంలో నూతనంగా పుత్ర సంతానాన్ని వినే యోగ్యత ఈ యొక్క మీనరాశి గల వారికి ఈ యొక్క 2024 సంవత్సరంలో చాలా వాటి విశిష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు, వ్యతిరేకతలు, భార్యాభర్తలు ఎడమకంగా పెడమకంగా ఉన్నవి కూడా మీ అంతటా మీరే పెద్దరికంగా ఆలోచన చేసి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉండటం శ్రేయస్కరం కాదు, ఇంట్లో ఉన్న సమస్యని తెంచుకోవాలి, ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య ఉన్న కలహాన్ని సరిచూసుకోవాలని చెప్పి కూర్చొని ఒకరి ప్రమేయం లేకుండా మీ సమస్యను మీరే క్లియర్ చేసుకోవడానికి ఇది చాలా వరకు మంచి సమయం. అలా మీరు చేసుకుంటారు కూడా. అయితే ఈ యొక్క సమయకాలంలో మీనరాశి గల వారు మీరు చేసే ప్రతి ఒక్క అంశంలో 1కి 10 సార్లు 10 కాస్త శ్రమించాల్సిన అవసరం వస్తుందంతే. అంటే కాస్త శ్రమిస్తే చాలు. ఈ సమయంలో నేను చెప్పిన ఈ యొక్క 3 అంశాల్లో 100% మంచి అవకాశాలు చూస్తారు. శ్రమ లేకుండా ఇంట్లో కూర్చొని మాకు అంతా వచ్చేస్తుంది అని చెప్పి మీరు ఆలోచన చేస్తే మాత్రం ఏది రాదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే మీరు అనుకోవచ్చు, స్వామి ఇంత అనుకూలంగా ఉందని చెప్తున్నారు కానీ మా ఇంటి పరిస్థితి చూస్తుంటే ఈ విధంగా ఉంది, ఎంత లోతులో ఉన్నాము, మేము ఆ దగ్గర దాపులో కూడా లేము, ఆ రేంజ్లో కూడా లేము, మేము అనుకున్నది సాధించామా అంత దాకా వెళ్ళామా అని చెప్పి మీరు బాధపడుతూ ఉండొచ్చు. అయితే మీ నుండి ఆలోచిస్తే అది నిజమే అయినప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇదంతా కూడా రాశులకు సంబంధించి చెప్పే అంశాలు. కానీ ఎవరి పేరు తగ్గట్టుగా వారి జాతక స్థితి అనేది వేరేగా ఉంటుంది. కానీ ఎంత జాతక స్థితి వేరేగా ఉన్నప్పటికీ 100% మీరు చేసే పని మీ యొక్క కష్టాన్ని తగ్గట్టుగా ప్రతిఫలం అనేది ఈ యొక్క సమయకాలంలో చాలా వరకు మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో సమస్య మీ అందరూ ఉంది. అది జాతకం వల్ల వచ్చే సమస్యే కావచ్చు, నరుల వల్ల ఉన్న నరఘోషే కావచ్చు, నరుల వల్ల వచ్చే చెడు దోషాలు, చెడు ప్రయోగాల వల్లే కావచ్చు. ఏదో ఒక సమస్య మీ అందరూ ఉంది. మీ యొక్క జాతకం ఉండబట్టే యొక్క సమయకాలంలో మీకు అనుకూలించే సమయంలో కూడా అనుకూలించకుండా పోతుంది. ఆ పుణ్యకాలం అంతా కూడా అలాగే గడిచిపోతుంది.
అలా ఏదో ఒక సమస్య ఉండబట్టే ఇలా మీకు అనుకూలించే సమయంలో కూడా అనుకూలించట్లేదంటే ఏదో ఒకటి ఉంది అని చెప్పి మీరు ఆలోచన చేసుకొని మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకొని ఆ ఒక్క సమస్యని మీ జీవితంలో ఉన్న ఒక అడ్డుగోడను కాస్త మీరు తొలగించుకోగలిగితే, ఆ ఒక్క దోషాన్ని కాస్త తొలగించుకోగలిగితే మీకు రావాల్సిన ప్రతిఫలం ఈ యొక్క 2024లో నేను చెప్పిన యొక్క అంశాల్లో మీరు నెంబర్ వన్గా మంచి మంచి అవకాశాలు చూడటానికి ఆస్కారం ఉంటుంది. అలా కాదు ఏది లేదేమో కాస్త ఇలాగే గడుస్తుందేమో కాలం అన్నట్టుగా మీరు కానీ ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉన్న పుణ్యకాలం అంతా కూడా ఇలాగే గడిచిపోతుంది. మీరు ఏది చేయడానికి కూడా ఆస్కారం ఉండదు, ఏది ధైర్యంగా ముందుకెళ్ళడానికి కూడా మీకు యోగ్యత ఉండదు. కాబట్టి మీరు కాస్త ధైర్యంగా ఆలోచన చేసి ఏదో అడ్డు ఉండబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి అడ్డును తీసేసుకోవడానికి మీ యొక్క ప్రయత్నంగా మీరు యొక్క జాతకాన్ని తెలుసుకుని ఆ సమస్యను తీసేసుకోవటం చాలా వాటికి శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. ఈ యొక్క సమయకాలం అంతా కూడా మీకు అనుకూలించాలని ఆ ఒక్క పరమాత్మ ఒక వెంకటరమణుడు మీ అందరూ ఉండి మీ కుటుంబంలో మీలో అష్టైశ్వర భోగభాగ్యాలను రప్పించి మీకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఆ ఒక యోగ్యత అనేది మీరు పరిపూర్ణమైన యోగ్యత పొందాలని చెప్పి ఆ మహానుభావుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు.